హే గైస్ మా అందరికీ ఎలైట్ గేమర్స్ అనమాట. మళ్ళీ ఒక కొత్త వీడియోతో వచ్చేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం వచ్చేసి 4 బైక్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ ఆల్ 4-5 మంత్స్ అయిపోతుంది. ఎక్కడ ట్రిప్ వేయలేదు ఈ బైక్స్ మీద. ఒకసారి మొత్తం బైక్స్ని ఒక్కొక్క రోజు అయితే ట్రిప్ అయితే వేద్దాం అనమాట. ఫస్ట్ రోజు అయితే ఏదైతే మనం అయితే తీసుకెళ్ళిపోదాం అనమాట. గైస్ ఇక బాగుందనమాట. సెకండ్ రోజు ఇది, థర్డ్ రోజు ఇది, ఫోర్త్ రోజు ఇది అనమాట. ఇంకా మామూలు ఉండదనమాట. ఇంకేం చేద్దాం, ఫస్ట్ వచ్చి ఫ్రెష్ అప్ అయితే అయిపోదామా. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డైరెక్ట్గా ఇంకా మొత్తం డ్రెస్ చేంజ్ చేసుకొని మొత్తం హీరోలాగా వెళ్ళిపోయాం అనమాట. బయటికి స్టైల్ సిక్కందరూ మోడల్కి పదండి గైస్ పదండి ఇంకెళ్ళిపోదాం. ఇంకా మొత్తం పాడితే ఇంకా కాపరేట్ స్ట్రైక్ పడిద్ది అకౌంట్ మీద. పదండి. ఇంకా ఇది కాదు అది బ్లాక్ కలర్ బండి కనపడుతుంది కదా. నాకైతే అంతగా తెలియదు మా బైక్స్ నేమ్స్. మీరు వచ్చేసి కింద అయితే కమెంట్ చేయండి. ఈ 4 బైక్స్ తీసుకున్నామా కానీ పేరైతే మర్చిపోయా. అది ఓకే గైస్ ఓకే. పదండి వెళ్ళిపోదాం. ఒక్క డ్యూక్ తెలుసు అనమాట ఈ బైక్స్లో. నేను బైక్స్ గురించి అంత అవగాహన తీసుకొని అక్కడ కూడా. ఓకే గైస్ ఇప్పుడైతే తొందరగా అయితే వెళ్ళిపోదాం అనమాట. వెళ్ళిపోయి ఇప్పుడైతే ఏం చేద్దామంటే కొద్దిగా గొంతు పోయింది వేసేమనుకోకండి. వెళ్ళిపోయి ఇంకా ట్రిప్ వేసేద్దామా. ఒక ఈవినింగ్ పట్టిద్ది అనుకుంటా గైస్. నాకు తెలిసి ఈవినింగ్ అయితే నేను రావడానికి. చలుమా ఓకే గైస్ మొత్తానికి అయితే ఈవినింగ్ అయితే అయిపోయింది. రాత్రి అయిపోయింది. 7:30 అలా అవుతుంది టైం వచ్చేసి. గైస్ పార్కింగ్ అయితే చేసేద్దాం అనమాట. ఇంకోండి గైస్ ఇంకా రేపటికైతే ఒక ట్రిప్ అయితే అయిపోయింది. ఇంకా 3 ట్రిప్లు ఉన్నాయి గైస్. 3 ట్రిప్లు ప్లేసెస్ కూడా నాకు తెలుసులేండి. ఇంకా చూస్తారు కదా, ఇదేమో సెకండ్ డేకి, ఇదేమో థర్డ్ డేకి, ఫోర్త్ డేకి సరిపోద్ది. పదమూడు ఇంకా మన కార్లో ఏముండదు అనమాట మజా. బైక్స్లో వెళ్తేనే మజా. ఇంకా మన గర్ల్ ఫ్రెండ్ లేదు గైస్, లేకుంటే వెనకాల ఉండేది. ఏమో పర్లేదు. ఓకే గైస్ ఏసీ వేసుకొని పడుకుందాం. గైస్ ఎన్నో రోజులు పగా ఇప్పుడైతే తీరబోతుంది అనమాట. ఇప్పుడైతే ఏం చేస్తున్నాడంటే వీడు ఫ్రాంక్లిన్ గాడు షో కేసులు మింగుతున్నాడు అనమాట. వీడు 4 బైకులు కొన్నాడని. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 4 బైకులు వచ్చేసి స్టీల్ చేద్దాం. నేను ఎవరినంటే నేను వచ్చేసి వాడికైతే భద్రస్తున్నాను అనమాట. ఎందుకంటే వాడు వచ్చేసి నాతో ఏదో ఒకటి గొడవ కావాల్సింది. వాడికి ఏమనంటే నువ్వేం చేయలేదురా, నువ్వు ఏం పీకలేవురా, వాడు చెప్పుకో అంటాడు. ఇప్పుడు నా పగ తీసుకునే సమయం వచ్చింది మామ. ఆడు 4 బైకులు ఆడు కుక్కలాగా తిరగాలి మామ బైక్స్ కోసం. ఇప్పటివరకు నేనైతే చెప్పే ప్రసక్తే లేదనమాట. అక్కడికి వచ్చేసి గైస్ ఇక్కడ చూసుకోవచ్చు 4 బైకులు ఉన్నాయి. ఇప్పుడు ఉందిరా నీకు డోస్ ఇప్పుడు ఇస్తాం గైస్. ఇది సీక్రెట్ ప్లేస్లో అయితే దాచేస్తాను అనమాట. ఇది వచ్చేసి ఓకేనా. చలో మామ చలో. ఈ 4 బైకులు నేను వచ్చేసి సీక్రెట్ ప్లేస్లో అయితే దాచితే మళ్ళీ అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. చూడండి అంతా ఏదో ఒకటి గొడవ కావాల్సింది ఆడికి. ఈ నాళ్ళకి నా పగ అయితే తీరబోతుంది అనమాట. ఈ బైక్స్ దాచి అది కూడా ఆడు సీసీ కెమెరా పెట్టలేదు. సీసీ కెమెరా పెట్టుంటే నేను బుక్ అయిపోయాడిని. మొత్తానికైతే మొత్తం బైక్స్ అయితే మొత్తం చూస్తారు కదా గైస్. మొత్తం ఏమీ లేకుండా అనమాట. అక్కడ వచ్చేసి మొత్తం ఇంకా మార్నింగ్ చూసుకుందామా ఏమవుతుందో. గుడ్ మార్నింగ్ గాయ్స్ అందరికీ. మొత్తానికి అయితే మన సెకండ్ డే కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు సెకండ్ బైక్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం అనమాట. మనం వచ్చేసి ఇప్పుడు ఏదైనా చేద్దామంటే మొత్తానికి అయితే ఫ్రెష్ అయిపోదామా. ఫ్రెష్ అయితే ఇక్కడ చూసుకొచ్చి ఫ్రెష్ అయితే అయిపోదాం. ఇంకా అరే మామా, అరే నా బైక్స్ కనిపించట్లేదు అరే 4 బైకులు లేవురా. అరే మామ ఎక్కడ వెళ్ళిపోయినాయిరా నాకు. ఓకే గైస్ ఓకే. నాకు ఎందుకో డౌట్గా ఉంది. ఎవరు స్టీల్ చేసారే ఏంది నాకు అర్థం కావట్లా. నాకు తెలిసి మంచిది మనం అయితే పోలీస్ కంప్లైంట్ అయితే ఇద్దామా. అరే ఎట్లా మిస్ అయినరా నేను ఇంత పెద్ద బంగ్లా కట్టుకుని ఇల్లు పెట్టుకొని సీసీ కెమెరా పెట్టించుకోలేదు అది నా పరిస్థితి. ఓకే గైస్ ఓకే పదండి. సీసీ కెమెరా పెట్టించుకుని ఉంటే నేను కొద్దిగా పట్టేసుకునేవాడిని అండి. వేసి చూసుకొచ్చాడు. ఇంకా మొత్తానికైతే లోపలికైతే వెళ్ళిపోయాం. లోపల ఎంతమందిని వేసారా. ఓకే మాట్లాడితే నేను వస్తాను. పైన అయితే ఉన్నారంట పోలీసులు. మాట్లాడి మీకైతే ఏదో విషయం చెప్తాను. ఓకే మాట్లాడేసాం అనమాట. మనం వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఎతికి పెడతాను అన్నారు. మరి మనకు కూడా తెలియదు ఎతికి పెడతారో లేదో. మన ట్రైల్లో మనం అయితే ఉండాలి. ఇంకా మనం అయితే కార్ అయితే తీస్తామా. ఇంకా కారే ఉందనమాట మనకు వచ్చేసి. చలో వెళ్ళిపోదాం. నాకైతే ఒకటి మీద అయితే అనుమానంగా అయితే ఉందనమాట. వాడి పేరు దిలీప్ అనమాట. వాడి ఇంటికి అయితే వచ్చాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఎందుకంత అనుమానం అంటే వాడు నా బైక్స్ మీద ఎప్పుడు కన్నేసి ఉంచుతాడు. ఎందుకంటే వాడికి నాకు చాలా గొడవలు అయితే అవుతాయన్నమాట. ఓకే గైస్ ఇప్పుడైతే చూసుకొచ్చి ఆ డోర్ అయితే కొడదాం అనమాట. అరే దిలీప్ తీరా అరే తీస్తావా దీవా ఒకే మాటతి. ఇడికొతే కొద్దిగా అయితే డోస్ అయితే ఇద్దామా. కొద్దిగా భయపెట్టిద్దాం. నా బైకులు ఎక్కడున్నాయో చెప్పు. మర్యాదగా చెప్పు. నువ్వు నా బైకులు ఎక్కడ ఉన్నాయో చెప్పు. అరే నాకు తెలియదురా, నాకేం తెలుసురా. నేను నీ బైకులు ఎందుకు తీస్తా. అయినా కూడా నువ్వు కత్తలేదంగా మరే నువ్వే తీసావని నాకు తెలుసు. బైక్ ఎక్కడుందో నాకు చెప్పాలి. అక్కడ 4 బైకులు ఉంటే అలా తీసావు. అరే నాకు తెలియదు నిజంగా. నువ్వు ఇలా అయితే చెప్పవలే కానీ నీకు డోస్ ఇవ్వాల్సిందే. పట్టుకురా కొట్టు కొట్టేసాం. ఇడికి వచ్చేసి కొట్టు గైస్ చూసుకొచ్చి
అరే చెప్తావా చెప్పు ఒకే మాట. చెప్తామా నీకు వచ్చేసి లొకేషన్ పెట్టా చూడు. ఓకే గైస్, లొకేషన్ అయితే ఈడైతే పెట్టాడనమాట. ఒకసారి చూద్దాం. అరే అక్కడ ఎలా దాచావురా? నీకెందుకురా అంత పగ నా మీద? నువ్వు చాలా రోజుల నుంచి ఉంది మా నువ్వు ఎందుకు నన్ను రోజు అట్లా హింసిస్తావు? ఓకే గైస్, మనోడికి అయితే చాలా పగలైతే ఉన్నాయన్నమాట. అందుకనే నా బైక్స్ వచ్చేసి దాచిచ్చాడు. ఈడు పని ఇప్పుడు కదా గైస్, తర్వాత చూద్దాం. వచ్చేసి బైక్ లొకేషన్స్ అయితే పెట్టేశాడనమాట. వెళ్ళైతే మనైతే తొందరగా అయితే పికప్ చేసుకుందాం అనమాట. ఓకే గైస్, ఓకే తొందరగా అయితే వెళ్ళిపోదాం. ఇంకా మన డాడీది పాతది స్ప్లెండర్ బైక్ అయితే ఉందనమాట. ఇంకా మనకి అదే దిక్కు. మన దగ్గర ఏం లేవు అనమాట గైస్. చూసుకొచ్చి ఇది వచ్చేసి పనికొచ్చిద్దో లేదో తెలియదు. వాడు ఎంత దొంగనా కొడుకుంటే మా నేను చెప్తున్నా, నాకు నీ మీద పగుంది అందుకనే దాచేసే అంటున్నాడు. కానీ చెప్పేశాడు కొట్టినాక చెప్పేశాడు, లేకుంటే జైలు వేయించేవాడిని. నా కాడి మీద అనుమానం గైస్. ఆ బైక్స్ ఎప్పుడు చూస్తూ ఉండేవాడు. నాకు వాడికి అలాగే గొడవ వచ్చేది. ఓకే ఓకే పదండి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మిలిటరీ బేస్ అవును మిలిటరీ బేస్. దాంట్లో ఎలా వెళ్ళారు అంటే మిలిటరీ బేస్లో మొత్తం రాత్రి కొద్దిగైతే స్లీప్ వేస్తారు కదా, అప్పుడు ఆ టైంలో వెళ్ళి పెట్టేశాడంటే వీడు దొంగనాగుడుకు. గేస్ ఓకే కొట్టేద్దాం గేసి, పోలీసులను కొట్టేద్దాం గేసి అంతసేపుల్లో. ఓకే లోపల ఉన్న రేసి వీళ్ళు వచ్చేసి ఇక్కడ వచ్చి కంచి ఉంది కదా. గేస్ ఓకే చలో నేనైతే నా బెస్ట్ అయితే ఇస్తాను వీడియోస్లో. మీకు నచ్చితేనే లైక్ చేయండి ప్లీజ్. గేసి కొట్టేస్తున్నాను అనమాట. వచ్చేసి రెండు పోలీసులు అయితే కొట్టేసాం అనమాట. మిలిటరీ బేస్ నెంబర్స్ అనమాట వీళ్ళు వచ్చేసి, అంటే పెట్టిన పోలీసులు. చూసుకోవచ్చు మీరు వచ్చేసి హెడ్ షాట్ ఇద్దామా గైస్? నాకు తెలిసి పడదామా హెడ్ షాట్? ఓకే అరే తలమే ఉంది కదా పాయింట్. నిన్న ఎలా పడింది గైస్ అసలు, ఇప్పుడు మాత్రం పడట్లేదు అనమాట. గైస్ నిన్న పోయిన వీడియోలో 40 రీచింగ్ అయితే వచ్చిందనమాట, అంటే 40 వ్యూస్. థ్యాంక్ యూ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మొత్తానికైతే తెలిసిందే కదా మన బైక్ అయితే దొరికేసింది అనమాట, లేదు. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్టింగ్ మొత్తానికైతే. ఓకే గైస్ ఓకే పదండి ఫస్ట్ బైక్ అయితే దొరికేసింది. అంటే లొకేషన్ షార్ప్ లొకేషన్ పెట్టేశాడు. మొత్తం 4 బైక్స్వి. ఎందుకు వాడికి అంత తప్పగా నాకు తెలియగలుగుతున్నా. సారీ చెప్పుకొని సాల్వ్ అవుట్ అయిపోయేది కదా మొత్తం. ఈ సులుకులు మాటలు అదే గైస్ నాకు కోపం వచ్చింది. గైస్ ఓకే నో ప్రాబ్లం. ఇంకా ఏం చేద్దాం అంటే టక్క వెళ్ళిపోయి మొత్తం తెచ్చేద్దాం గైస్. ఇంకా 3 బైక్స్ ఉన్నాయి. ఒక బైక్ అయితే పెట్టేసా ఇంటి దగ్గర. వెళ్ళిపోయి ఇంకా సెకండ్ బైక్ గురించి అయితే వెళ్దాం అనమాట. పదండి స్పీడ్గా అయితే వెళ్తున్నాం అనమాట. మీరు అంతవరకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకోటి గైస్ స్టంట్ ఏరియా అనమాట. ఇది వచ్చేసి సెకండ్ ప్లేస్ వచ్చేసి స్టంట్ ఏరియా అనమాట. వీడు ఇంత చేశాడు నా గురించి, ఒక్కసారి చెప్తే అయిపోయేది. కానీ ఇంత చేశాడు గైస్, ఆడికే నష్టం అయిందనమాట. ఆడే తన్నులు తిన్న తర్వాత చెప్పాడు అనమాట. చూసుకొచ్చి మీరు వచ్చేసి ఇక్కడైతే ఉందనమాట నెక్స్ట్ బైక్. సెకండ్ బైక్ కూడా మొత్తానికి అయితే దొరికేసింది. మనతో మోడదరా ఓకే గైస్ ఓకే. రే ఎక్కడ పడిద్దిరా ఇది? బిల్డింగ్ మీద పడేలాక్కుంది. ఓకే నో ప్రాబ్లం. అబ్బా అయిపోయింది నా బతికి అయిపోయింది. అప్పా మామూలు లేదు బోలో జుబాన్ కేసరి. చాలా ఇప్పుడు ఏం చేద్దామంటే బైక్ తీసుకొని సర్రమని వెళ్ళిపోయి ఇంటి దగ్గర పెట్టేసి డైరెక్ట్ మనం థర్డ్ బైక్ ఎత్తకడానికి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్ 2 బైక్లు అయితే అయిపోయినాయి, 2 బైక్స్ అయితే అయిపోయినాయి. కాబట్టి చేస్తాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ ఉందంటే ఎయిర్పోర్ట్లో పెట్టాడు, మరి తెలియదు. ఎయిర్పోర్ట్లో చుట్టుపక్కల పెట్టాడు, మొత్తం అయితే ఎత్తుక్కోలేమో. ఎందుకంటే ఇది వచ్చేసి షార్ప్ లొకేషన్ అయితే కనిపిస్తుంది కానీ ఎక్కడుందో కనిపించట్లేదు నాకు. వచ్చేసి ఎత్తుక్కుందాం గైస్, ఏం చేద్దాం. ఓకే గైస్ ఎత్తుక్కుందాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంది గైస్, ఎక్కడుంది గైస్ నాకేదో కనిపించింది ఇక్కడ కింద. అరే గైస్ ఇక్కడ ఎట్లా పెట్టగలిగారు గైస్? లోపల దూసేసాడు గీసుడు. మైక్ చాలా పకడబందీగా ప్లాన్ చేసినావు మైక్. అడుగుంది చూడండి గైస్, అడిగి పోలీసులు పట్టించే వరకు అడుగంతే. మొత్తం పోలీసులు పట్టించేస్తా. అడుగు వచ్చేసి ఇప్పుడు కాదు, అడిగి సన్నంగా పాటిస్తారా అని తీసుకెళ్ళి డోస్ ఇచ్చేస్తా. అడిగి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కుక్కను కొట్టినట్టు కొడతారు ఇంకా పోలీసులు. ఇంకొన్ని గైస్ అయిపోయింది, 3 బైక్స్ కూడా అయిపోయినాయి. ఇంకా 4th బైక్ ఇదే లాస్ట్ బైక్ అనమాట. ఇంకా వీడియో వచ్చేసి 10 minutes మాత్రమే మీకోసం అయితే చేస్తున్నాను ఎంటర్టైన్ మాత్రం చాలా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు. ఓకే లైక్ చేయండి ఓకే ఇది వచ్చేసి చూసుకో స్టంట్ ఏరియా. అది కూడా ఎంత పెద్దగా ఉంది కదా. అరే ఆడి పేషెన్స్కి నేను సలాం రా బాబు. ఎలా అంత పేషెన్స్తో చేశాడంటే వాడు ఏంటి అదే 10కి రాబరీ స్టార్ట్ చేస్తుంది ఆ ఇంటి దగ్గర. వాడికి ఎంత టైం పట్టింది? ఆడికి 3:34 అయిందంట. ఆడు చెప్తున్నాడు నాకు ఇందాక. ఓకే ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా పైకి అయితే వచ్చేసాం. మొత్తానికి అయితే నడుచుకుంటా వస్తాం గాయ. ఇంకా బైక్లో అయితే నాకైతే కుదరలా. ఓకే గైస్ ఇక్కడ వచ్చేసి మనం అంటే ఇంకా 4th బైక్ కూడా వచ్చేసింది అనమాట మన దగ్గరికి. మనతో మోడరా గైస్. మొత్తానికైతే
వెళ్ళిపోయి బైక్స్ పెట్టేసి ఇంకా వీడియో కూడా ఎండ్ అయితే చేసేద్దాము. ఆడి పని అయితే చెప్తాను. ఆడికి మామూలుగా ఉండదాం. బడతి పూజ మామూలుగా గడపకూడదు, డోస్ మాత్రం మామూలుగా ఉండకూడదు. నా కొడుక్కి అడిగి పోలీసులు పట్టించేస్తాయి గైస్. ఇప్పుడు కాదు, ఇప్పుడు వెళ్ళి మనం పార్టీ ఇద్దాం అంటే అడిగితే డెఫినెట్లీ ఇది అనుమానం అయితే వచ్చింది. మనం ఏం చేయాలంటే వాడికి వచ్చేసి మెల్లగా ఒక 1 వీక్ అయినాక అడిగి మెల్లగా తీసుకెళ్ళి పోలీసులే చెప్పారు గైస్, దొరికేస్తే నాకైతే పట్టించాడు అన్నారు. అందుకనే పట్టిస్తున్నా అనమాట. అన్నీ లోపల వేసేద్దాం, కుమ్మేద్దాం అనమాట. గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ అయితే పెట్టేసుకోండి మామ. ఓకేనా, ఇలాంటి ఫన్నీ కంటెంట్స్ ఇలాగే చాలా ఉంటాయి అనమాట. ఫ్రీ ఫైర్ ఇంకా స్టార్ట్ చేస్తాం మామ. అంతవరకు స్టే ట్యూన్ అనమాట. అందరికి లవ్ యూ మామ. ఇంత సపోర్ట్ చేస్తారో అని అనుకోలేదన్నమాట. 40 వ్యూస్. ఓకే బై గైస్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్ ఎలైట్ గేమర్స్ అనమాట. బై గైస్.